హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజీ ఆమెని పెళ్లి ఎలా చెడగొట్టాలి అని గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా అపర్ణ ప్లస్ అమ్మమ్మ గారు. తర్వాత రుద్రాణి రాహులేమో విండో నుంచి క్రిందకి దూకి పెళ్లి దగ్గరికి ఎలా అయినా త్వరగా చేరుకోవాలి. ఆ పెళ్లి జరిగేలా చేయాలి. రాజుని మనకి అడ్డం తొలగించుకోవాలని వాళ్ళు గబగబా బయలుదేరుతూ ఉంటారు. ఇకపోతే అప్పుకి కానిస్టేబుల్ ఫోన్ చేసి, "రాజ్ కావ్యాల్ మేడం మీద హత్యా ప్రయత్నం జరిపించింది యామినీనే అంట మా మేడం. ఆ రౌడీల్లో ఒకతను నోరు తెరిచాడు" అని చెప్తారు. అనగానే అప్పు, "సరే అయితే నేను చెప్పినట్లే చేయండి. తర్వాత నేనే నడుపుతాను కథంతా" అని అంటుంది. ఆ తర్వాత రాజ్‌కి, యామినీకి ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే టైంలో అందరిని కళ్యాణ్ డిస్టర్బ్ చేస్తాడు. డిస్టర్బ్ చేయగానే అందరూ కాన్సంట్రేషన్ అంతా కళ్యాణ్ వైపు వెళ్తుంది. ఆ టైంలో ఆ గ్యాప్‌లో కనకము రింగ్ తనకి తొడిగేస్తుంది. అది రాజే తొడిగాడనుకోని యామిని ఆహా! నాకు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది అని సంబరపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ అయిపోయిందమ్మా! పెళ్లి రేపు ఉదయం ఉంది ముహూర్తం. రేపు ఉదయం ముహూర్తం అని పంతులు గారు చెప్తారు. ఈవినింగ్ ఏమో ఆ! మెహందీ ఫంక్షన్ చేసుకోండి అని కూడా చెప్తాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో మెహందీ ఫంక్షన్ ఒక పక్క జరుగుతూ ఉంటుంది. కానీ యామినీకి ఆ రౌడీ షీటర్ ఫోన్ చేసి ₹1,00,00,000 డిమాండ్ చేస్తాడు. ఆ ₹1,00,00,000 ఇవ్వటం కోసం యామిని మెహందీ ఫంక్షన్ నుంచి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్లి తనకి ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇదంతా అప్పు, కళ్యాణ్, స్వప్న వీడియో తీస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.